కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించగా ఆగస్టు 15వ తేదీకల్లా వాటిని పూర్తి చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించగా ఆగస్టు 15వ తేదీకల్లా వాటిని పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కోటి నెరవేర్చుకుంటూ రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. 2 లక్షలలోపు రుణమాఫీ చేస్తామని చెప్పి పట్టాదారు పాస్బుక్లు ఉన్న వారందరికీ రుణమాఫీ చేశారు. ఆగస్టు 15లోగా అర్హులైన వారందరికీ రుణమాఫీ చేసే ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రకటించిన ప్రభుత్వం 3 దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసింది. జూలై 18న తొలి విడత ₹1,00,000 లోపు ఉన్న రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం జూలై 30న రెండో విడత కింద ₹1.50 లక్షలలోపు రుణాలను మాఫీ చేశారు. ఇక చివరి దశ రైతు రుణమాఫీని ఇటీవల ఖమ్మం జిల్లాలోని వైరాలో ₹2 లక్షల రుణమాఫీని ప్రారంభించారు. 2 లక్షల రైతుల రుణమాఫీకి సంబంధించి ₹18,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ₹2 లక్షలలోపు రుణాలను అందరికీ రుణమాఫీ చేశామని ఆర్థిక మంత్రి ఘట్టి విక్రమార్క వివరించిన సంగతి తెలిసిందేటైతే తమకు ఇంకా రుణమాఫీ కాలేదని బ్యాంక్స్, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. కొంతమందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లో పేర్లు సరిగ్గా లేకపోవడంతో వారికి రుణమాఫీ ఆగిపోయింది. వీటితో పాటు మరికొంతమంది రైతులు ₹2 లక్షల వరకు రుణం తీసుకున్న వడ్డీతో కలిపి ₹2 లక్షల దాటిపోయింది. ₹2 లక్షల కంటే ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే వాటిని క్లియర్ చేస్తేనే రుణమాఫీ అవుతుందని అధికారులు తెలిపారు. ₹2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాత ₹2 లక్షల వరకు రుణమాఫీ కానుంది. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తమ గ్రామంలోనే ఏయోలను సంప్రదించవచ్చు. రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని వాటికి తగిన పత్రాలు ఇస్తే వచ్చే లిస్టులో మీ పేరు కూడా ఉంటుంది. ఇలా రుణమాఫీ కానివారి ఆధార్ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరులోపు 4వ విడత రుణమాఫీ అంటే ఎవరైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదో ₹2 లక్షల కంటే అదనపు అమౌంట్ బ్యాంక్లో జమ చేశారో వారి జాబితాను వెల్లడించనున్నారు. ఈ రుణమాఫీ ఎవరికి వర్తించిందో వారి పేర్లను ఈ వెబ్సైట్ https://clw.n/elogen.spx ద్వారా తెలుసుకోవచ్చు.